వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రీసెర్చ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. సో మనకు ఎక్కువ మీకు ఛానల్లో హైయెస్ట్ మార్కులను చూసి మీరు భయపడకండి. దాని అనుకున్న ఒకవేళ టీజీపీఎస్సీ కనుక డిసెండింగ్ ఆర్డర్లో కనుక పోస్టులు కనుక ఫిలప్ చేస్తే సో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నటువంటి అయితే యాక్చువల్గా ఈ గ్రూప్ 1లో కాంపిటీషన్ ఎవరెవరంటే ఎవరు మెంబర్స్ అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గౌట్ ఎంప్లాయీస్ అంటే అన్ని రకాల గౌట్ ఎంప్లాయీస్ అన్నట్టుగా, ఇక మీకు అందరు అన్ని రకాల వాళ్ళు. నెక్స్ట్ అన్ఎంప్లాయీస్. అయితే ఇక్కడ గౌట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి విషయం ఏంటంటే వీళ్ళు ఫ్రీ మైండెడ్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి ఎలాంటి టెన్షన్స్ ఉండవు. వాళ్ళు చదివినట్టు వాళ్ళ మెమోరీలో రిజిస్టర్ అయిపోతుంది. ఎగ్జామ్స్ కూడా మంచిగా అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అంతకుముందు కూడా వాళ్ళ ఎగ్జామ్స్ క్లియర్ చేసి వాళ్ళు గౌట్ ఎంప్లాయీస్ అయ్యారు కాబట్టి సో వాళ్ళకి ఇక ఎలాంటి ఏ ట్రెండ్ ఫాలో కావాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సరే ఒకసారి కాకపోతే ఇంకోసారైనా వస్తానే ఉద్దేశంతో వాళ్ళకి ఎప్పటికీ అదే పనిలో ఉంటారు కాబట్టి సో కాంపిటీషన్లో ఉండే ఈ క్రీమ్ అన్నట్టు ఈ సివిల్స్ అనేటోళ్ళు ఇక సివిల్స్ ప్రిపేర్ అవుతాయి, వీటిని ప్రాక్టీస్ కోసం రాస్తారు. ఒకవేళ మంచి పోస్ట్ అయితే గ్రూప్ 1లో జాయిన్ అయిపోతున్నారు అనమాట. సో వీళ్ళు ఈ మెంబర్సే ఈ గ్రూప్ 2లో రాశారు, అదేవిధంగా ఈ గ్రూప్ 3లో కూడా రాశారు. అందుకనే మనం సో ఎక్కువ కట్ ఆఫ్ మార్కులు చూసి భయపడడానికి కారణం ఏంటంటే వీళ్ళ హైయెస్ట్ మార్కులలో 4 అని గ్రూప్ 2లో కనుక 400, 390, 380, 370 అలా మార్కులో ఉన్న వాళ్ళందరూ ఈ ఎంప్లాయీస్. ఇక్కడ కూడా వచ్చేసి 300, 290, 280, 270లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే. సో వాళ్ళ 250, 260 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరికీ అన్ఎంప్లాయీసే వీళ్ళే ఎందుకంటే వీళ్ళే అన్నట్టు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఒక 40 to 50 మెంబర్స్ ఉండొచ్చు హైయెస్ట్లో. సో అయితే ఈ పోస్టులు కనుక ఫిలప్ చేస్తే ముందు గ్రూప్ 1 కనుక ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మొత్తం ఇందులోకి వచ్చేస్తాం. ఇక ఇందులో కొంతమంది గౌట్ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళకి మంచి పోస్ట్ వస్తున్నా జాయిన్ అవుతారు, మంచి పోస్ట్ రాకుండా జాయిన్ కారు. అదొక రీజన్. సో అప్పుడు అనుకున్నంత కట్ ఆఫ్ అనేది తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉన్నది. సో కొన్ని సర్వేలలో పాల్గొనేటోళ్ళు ఎవరు పాల్గొంటారు? ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి స్కోర్ వచ్చిన వాళ్ళే పాల్గొంటారు, మంచిగా రాయని వాళ్ళు పాల్గొనరు. కాబట్టి ఆ పాల్గొన్న వాళ్ళే దానికి ఇంకొక 100-200 మెంబర్స్ ఎక్కువ ఉంటారు అంతే. ఇంకా హార్డ్లీ చేసి ఇంకో 500 మెంబర్స్. సో వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కట్ ఆఫ్ అనేది పడిపోద్దాము. ఇక్కడ కట్ ఆఫ్ అనేది నేను మొన్న 335+ అన్నా, ఇంకా తగ్గవచ్చు. ఇంకో 10 మార్క్స్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి కట్ ఆఫ్ తగ్గడానికి. సో ఇంకొక తర్వాత ఇక్కడ కూడా ఇక్కడైతే ఎవరు ఊహించలేనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ రాసిన వాళ్ళు ఇక్కడ రాసిన వాళ్ళందరూ దీన్ని ప్రాక్టీస్ కోసం రాచ్చు. సో వాళ్ళందరూ ఇండ్లకి వెళ్ళిపోయావు కానీ ఈడ కట్ ఆఫ్ అనేది ఎవరు ఊహించనంత పడిపోవడానికి ఛాన్సెస్ అయితే పక్కాగా ఉన్నాయన్నమాట. ఇంకొక రీజన్ ఏంటంటే తక్కువ కట్ ఆఫ్ పడిపోవడానికి కారణం ఏంటంటే పేపర్లు అనేవి హై స్టాండర్డ్లో ఉన్నాయి. సో ఇక్కడ గ్రూప్ 3లో కనుక పేపర్ ఎకనామిక్స్ పేపర్ అనేది అందరికి 390, 280, 270 రావడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఎకనామిక్స్లో 2023 సర్వేని ఎవరైతే యాజ్ ఇట్ ఈజ్ లైన్ టు లైన్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళే ఎక్కువ స్కోర్ చేశారు. వాళ్ళే 290, 280లో ఉన్న వాళ్ళే. సో వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు అనమాట. ఈ ఆటోమేటిక్ ఇటు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ అనేది బీభత్సంగా పడిపోతుంది. ఇక్కడ కూడా సో చాలా తక్కువ స్కోర్ పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. సో థ్యాంక్ యూ మై వ్యూవర్స్.